కార్తీక్ అయితే దీపతో మాట్లాడుతూ ఉంటాడు. అలా దీపతో మాట్లాడుతూ ఉండగా డాక్టర్ అయితే అక్కడికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది దీప అని అనేసరికి పర్వాలేదు మేడం అని అయితే అంటూ ఉంటుంది. ఇక డాక్టర్ అయితే బీపీ పల్స్ అవి చెక్ చేస్తూ ఉంటుంది. అలా చెక్ చేస్తూ ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి అని అంటూ ఉంటాడు. డాక్టర్ ఎస్ఐ గారు బయట ఉన్నారు, తనతో మాట్లాడాలంటున్నారు అని చెప్పేసి అయితే కార్తీక్ అంటూ ఉంటాడు. సరే కార్తీక్ అని చెప్పేసి అనేసరికి కార్తీక్ అయితే ఎస్ఐని తీసుకురావడానికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇక నర్సు అయితే డాక్టర్ ఇలా అంటూ ఉంటుంది, ఏదైనా మీకు ప్రాబ్లం ఉంటే ఏదైనా డౌట్ ఉంటే నన్ను పిలవండి అనేది అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఎస్ఐ గారు రండి అని అయితే బయటికి వెళ్ళి పిలిచి లోపలికి అయితే తీసుకొని వస్తూ ఉంటాడు. అలా కార్తీక్ అయితే ఎస్ఐ గారిని లోపలికి రాగానే మీరు ఎక్కువగా పేషెంట్ని డిస్టర్బెన్స్ చేయకండి, తన్ని ఎక్కువగా డిస్టర్బెన్స్ చేస్తే తను మాట్లాడలేదు అనేది అంటూ ఉంటుంది. 5 నిమిషాలే మేడం మాట్లాడేసి వెళ్ళిపోతాను అని పోలీస్ అంటూ ఉంటాడు. సరే అని చెప్పేసి డాక్టర్ అయితే చెక్ చేసి నర్స్కి చెప్తూ ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ నన్ను పిలు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి సరే మేడం అని చెప్పేసరికి ఇక దీప ఇతనికి నీకు ఆ రోజు ఏం జరిగిందో అతనికి చెప్పు అనేది అంటూ ఉంటుంది. సరే కార్తిక్ బాబు అని దీప అంటూ ఉంటుంది. మేడం ఆ రోజు ఏం జరిగింది, మిమ్మల్ని పొడిచింది ఆడానా మగానా అని పోలీస్ అయితే అడుగుతూ ఉంటాడు. మగవన్సి అనేది అంటూ ఉంటుంది. అయితే మీరు అతను పొడిచినప్పుడు చూసారా అనేది అడుగుతూ ఉంటుంది. చూడలేదు, తను మొఖం కవర్ చేసుకుని ఉన్నాడు అని అంటూ ఉంటుంది దీప. అయితే ఏమాత్రమైనా గుర్తుపట్టగలరా అని అంటూ ఏమాత్రం గుర్తుపట్టలేను అని అనేస్తూ ఉంటుంది దీప. అలా అనేసరికి అయితే మేము తనకి కొన్ని లక్షణాలు చెప్తాము, అది చెప్పగలరా అని అనేసరికి లేదు, తన మీరు ఎవరితోనైనా గొడవ పడ్డారా బయట జ్యోత్స్న వాళ్ళు కాకుండా అని అనేసరికి ఎవరితో గొడవ పడలేదు అని దీప అయితే అంటూ ఉంటుంది. నాకెవరు శత్రువులు లేరు అని దీప అనేసరికి బెయిల్ మీద వచ్చిన మీపై ఎవరైనా ఎందుకు అటాక్ చేస్తారు, మీకు ఎవరో శత్రువులు ఉన్నారు, అది మీకు కూడా తెలియదా ఏంటా అని చెప్పేసి అంటూ ఉంటారు. మిమ్మల్ని పొడిసి చంపాల్సినంత అవసరం ఎవరికి ఉంది అని అయితే గట్టిగా ఆరా తీస్తూ ఉంటారు. దీప అయితే ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటుంది.